4 పెండింగ్ ఉంటే ఒకటి ఇచ్చి ఒకటే, అది కూడా దఫాలుగా ఇస్తూ దానికి ధమాకా దీపావళి బొనాన్సా ఎంజాయ్ చేయండి. అసలు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అందరికి ఎట్లంటే జీవితంలో మళ్ళీ ఇటువంటి అసలు ఆపర్చునిటీ, అసలు అవకాశమే ఎప్పుడు రాలేదన్నట్లు పేపర్లు. ఆ తీర చూస్తే అసలు ఫస్ట్ ఎంత విచిత్రమైన జీవోలు ఇవ్వడం జరిగిందంటే డిఏది. ఒక డిఏ ఏం చెప్పినారంటే ఫస్ట్ నవంబర్లో అరియర్స్ అంటే ఎప్పుడు 1 జనవరి 2024లో ఇవ్వాల్సినది నవంబరు 25లో ఇస్తూ ఆ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడంటే ఇచ్చేది ఫస్ట్ ఏమని చెప్పినారు, ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్. అసలు ఈ పదమే ఎప్పుడు చూడలేదు. మనమేదో ఎక్కడైనా స్టేడియంకు పోతే ఎగ్జిట్ చూసినాము, థియేటర్కి పోతే ఎగ్జిట్ చూసినాం, కానీ ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ రిటైర్మెంట్ అంటారు కానీ ఎవరైనా ఎగ్జిట్. సంఘాలంతా పోయి అయ్యో రామా అని చెప్పి చాలా బాధపడి రిప్రజెంట్ చేస్తే అప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం మార్చి మళ్ళీ ఇంకో జీవో ఇచ్చినారు వెంటనే. ఏమన్నది, ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో 2026 ఆగస్టులో ఒక భాగము, నవంబర్లో ఇంకొక భాగము, ఫిబ్రవరి 27లో ఇంకో భాగం, అంటే 3 భాగాలు చేసి ఆ ఒక్క డిఏ ఏవైతే అరియర్స్ ఉన్నాయో బకాయిలు ఉన్నాయో అది 3 విడతలుగా అంతటితో ఆపినారా. నెక్స్ట్ డిఆర్ పెన్షనర్లకు ఏమని చెప్పినారు, ఫస్ట్ నవంబర్లో ఇస్తూ సేమ్ అది 1 జనవరి 2024 ఇస్తూ 2027-28 అంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత 12 ఇన్స్టాల్మెంట్లో ఆయంత బకాయిలు అంట. అంటే బకాయిలు 12 విడతలుగా సేమ్ వాళ్ళు కూడా మళ్ళీ పోయి ఇచ్చేది ఒకటి, ఆ ఇచ్చే ఒకటిలో ఏంది అని చెప్పి వాళ్ళు బాధపడితే అప్పుడు దాన్ని మళ్ళీ మార్చి ఆగస్టులో ఒక భాగము, నవంబర్లో ఒక భాగము, ఫిబ్రవరిలో ఒక భాగము, ఒక 10% మాత్రం ఏప్రిల్లో. ఏందండి ఇది, ప్రభుత్వమా పరిపాలననా, అసలు ఏం జరుగుతుంది అని. అసలు ఆశ్చర్యం ఏమంటే ఒకసారి టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూద్దాం. వాళ్ళ మేనిఫెస్టో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సహజంగా ప్రతిపక్ష పార్టీ ఏమంటారు, వేరే వాళ్ళు ఏమంటారు, మీ మేనిఫెస్టో మీరు అమలు చేసినారా లేదా అని. నాకు చూసిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టో అంతా కూడా నిజం చెప్పాలంటే ఒక్కొక్క ఐటమ్ వైజ్ నేను చెప్తాను, వాళ్ళ మేనిఫెస్టో అంతా మేము అమలు చేసినాం. ఇది విచిత్రం, ఎక్కడా ఉండదు. మామూలుగా మనం ఎవరు మేనిఫెస్టో ఇస్తే మీరు మేనిఫెస్టో అమలు చేసినారని అడుగుతాము. మాకు ఆశ్చర్యం ఏమంటే వాళ్ళ మేనిఫెస్టో ఇంచుమించు మేము అమలు చేసినాం. ఎట్లా మీరు ఆశ్చర్యపోతారేమో నేను చెప్తా ఎట్లా అని. 1 ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ఇచ్చినారండి ముందే. వేసిన పిఆర్సీని తీసేసి కొత్త పిఆర్సీ పెట్టకుండా ఎన్నిసార్లు అడిగినా సంఘాలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఐఆర్ అనేది ఇవ్వకుండా. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎలక్షన్ల ముందర పిఆర్సీ ఐఆర్ గురించి ప్రజలకు ఎంప్లాయీస్కు వాగ్దానం చేయడం జరిగింది. ఎప్పుడండి, ప్రమాణ స్వీకారమైన వెంటనే 6 జూలై 2019 ప్రమాణ స్వీకారమైన వెంటనే 6 జూలై 2019 27% ఐఆర్ ఇంట్రిమ్ రిలీఫ్ మధ్యంతర వృత్తి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఎవరు అమలు చేసినట్లు? పే రివిజన్ కమిషను పిఆర్సీ 12వ పిఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా 12 జూలై 2023లోనే 12వ పిఆర్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరేమన్నారండి, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ఇంతవరకు 1.5 సంవత్సరం అవుతుంటే పిఆర్సీ ఊసేలేదు. మొన్న ఉద్యోగ సంఘాలందరూ అడిగితే మీరు చెప్పిన మాట ఏమి, కాన్ఫరెన్స్లో మీరు అన్న మాట ఏమంటే ముఖ్యమంత్రి గారు, ఇప్పట్లో నేను పిఆర్సీ అనౌన్స్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే పిఆర్సీ అనౌన్స్ చేస్తే మీకు మధ్యంతర వృత్తి ఇవ్వాల్సి వస్తుంది, ఐఆర్ ఇవ్వాల్సి వస్తుంది, నేను ఐఆర్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. మరి మీరు ఎట్లా చెప్పినారండి? ఇంత అనుభవంతో మీరు ఎట్లా చెప్పినారు ఈ వాగ్దానము? అంటే అర్థమేమి? మీ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ 2019లో చక్కగా ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. మీరు మాత్రం మీ మేనిఫెస్టో చేయలేదు.
రెండో పాయింట్ అండి, ప్రతి నెల 1వ తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. ఈ నెల 5వ తారీఖు దాటిన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఇంకా జీతాలు రాలేదు. ఒక 2 నెలలో 3 నెలలో ఫస్ట్లో ఇవ్వడమే తప్ప ప్రతి నెల లేట్ అవుతూనే వస్తుంది. ఇదే సేమ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 2024 దిగిపోయే ముందర జీపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ 100% 1353 కోట్లు ఉద్యోగస్తుల బకాయిలు చెల్లించిన మాట వాస్తవమా కాదా? ఏపీజీఎల్ఐ 100% 312 కోట్లతో చెల్లించిన మాట వాస్తవమా కాదా? మెడికల్ రీయింబర్స్మెంటు ఈహెచ్ఎస్ 194 కోట్లు చెల్లించిన మాట వాస్తవమా కాదా? అన్నీ చెల్లించి జీరో చేయడం జరిగింది 2024 మార్చికంతా కూడా. ఇప్పుడు మీవండి అదే కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 11 డిఏలు ఇవ్వడం జరిగింది. 11 డిఏలు 1 జూలై 2023 వరకు అన్ని డిఏలు కూడా ఇచ్చేయడం జరిగింది. ఈరోజు మీ బకాయిలండి, మీ బకాయిలు చూస్తే మీరేమన్న దాంట్లో వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. ఈ రోజుకి సరెండర్ లీవ్ 3 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్ఎల్ సరెండర్ లీవ్ పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకు ఇప్పటి నుంచి 2024 నుంచి గ్రాట్యుటీ కానీ మెడికల్ బిల్స్ కానీ అన్నీ పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? పోలీసు వాళ్ళకైతే ఏఎస్ఎల్ నవంబరు 2024ది పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? జనవరి 2025 ఉన్న పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? జూలై 2025 పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? నవంబరు 2025 పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? అంటే నవంబర్తో లెక్కేసుకుంటే 4 పెండింగు. అదేవిధంగా టీఏ బిల్స్ చూసినట్లయితే జనవరి 2025 నుంచి పోలీసు వాళ్ళది అందరూ 25 జనవరి నుంచి ఇప్పటి వరకు అంటే 9 నెలలు మొత్తం పోలీసు వాళ్ళందరూ పెండింగ్ టీఏ. అదేవిధంగా ఏప్రిల్ 2024 నుంచి కొంతమంది పెండింగ్ ఉన్నాయి. ఏఎస్ఎల్ పెండింగు, టీఏలు పెండింగు. మీరు మాత్రం దానికి తోడు మళ్ళీ ఏమని చెప్తారు? 900 చిల్లర కోట్లు పోలీసు వాళ్ళు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉండేటివి 210 కోట్లు 2 విడతల్లో 105 ఒక నెల, 105 ఒక నెల. ఏందండి ఇది? మీరు చెప్పిండేదేమి, మీరు చేస్తుండేదేమి? అసలు ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితులు. గ్రాట్యుటీ పెండింగు, టీఏ పెండింగు. పోలీసు వాళ్ళది ఇంకొక ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది. మాట మాటికి ఎక్కడున్నా బందోబస్తు అని చెప్పి వందల మంది పాపం కానిస్టేబుల్స్ను బెటాలియన్ వాళ్ళను పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు చేతి నుంచి పెట్టుకుంటారు టీఏ, ట్రావెల్ అలవెన్స్ చేతి నుంచి పెట్టుకున్న తర్వాత వాళ్ళకు మళ్ళీ మీరు రీయింబర్స్మెంట్ చేస్తే తప్ప వాళ్ళకు ఆ ట్రావెల్ అలవెన్స్ అంతా రాదు. అక్కడికి కష్టపడి వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఒక్కొక్క రూమ్లో 5 మంది 6 మంది పాపం. ఇంకొక విచిత్రం ఏమంటే పాపం పోలీసు వాళ్ళ పరిస్థితి, అసలు సరెండర్ లీవ్ ఏవైతే ఉందో ప్రతి విడత సరెండర్ లీవ్ ఏదైతే వస్తుందో జనవరి విడత కానీ, జూలై విడత కానీ, నవంబర్ విడత కానీ మీరు ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళ పే స్లిప్లో అది వచ్చేస్తుంది. పే స్లిప్లో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద కట్ అవుతుంది. అంటే చేతికేమో డబ్బులు రావు, ఇన్కమ్ ట్యాక్స్ ఏమో కట్ అవుతుంది, పెండింగ్ ఉంటుంది. అంటే ఇది ఎట్లుందంటే దెబ్బ మళ్ళీ దెబ్బ మీద పుండు. మీరు చెప్పేది మాత్రం చాలా చక్కగా అన్ని అమలుపరుస్తామని. ఆ తర్వాత ఏం చెప్పినారండి? సిపిఎస్, జిపిఎస్, ఓపీఎస్ పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా అందరితో చర్చించిన తర్వాత, పిఎఫ్ఆర్డీతో చర్చించిన తర్వాత, నిపుణులందరితో చర్చించిన తర్వాత దీనికి ఏదో ఒక మార్గము సొల్యూషన్ కనిపెట్టాలనే ఉద్దేశంతో చాలా 2-3 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైనది జీపీఎఫ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ అని తేవడం జరిగింది. జీపీఎస్ ద్వారా ఎంప్లాయీస్కి ఏమి అంటే ఇంతకుముందు ఏదైతే ఎన్పిఎస్ ఉందో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందో దాంట్లో చాలా తక్కువగా పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో
పాత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని ఒక పెన్షన్ స్కీమ్ తెస్తే ఆ పెన్షన్ స్కీమ్ని ఈరోజు ఇంచుమించు కేంద్ర ప్రభుత్వమే అమలు పరిచే స్థాయికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డిజైన్ చేసినామో అది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నారు. అందులో భాగంగా తక్కువ పెన్షన్ ఇచ్చే వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్పిఎస్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారికి 50% అంటే రిటైర్ అయ్యేటప్పుడు ఏదైతే బేసిక్ పే ఉందో 50% గ్యారంటీ ఇచ్చేటట్లు, అంటే ఒకవేళ పెన్షన్ ఫండ్ ద్వారా రాకున్నా కూడా అది భర్తీ చేసి ఇచ్చేటట్లుగా జీపీఎస్ తేవడం జరిగింది. అదేవిధంగా 60% పెన్షన్దారుడు చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ తన భార్యకు కానీ భర్తకు కానీ 60% వచ్చేట్టుగా, అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఎన్పిఎస్లో లేదు ఇది, డిఆర్ఎస్ అలవెన్స్ కూడా డిఏ కూడా యాడ్ అయ్యేట్టుగా, అదేవిధంగా మినిమం పెన్షన్ 10,000 ఇచ్చేట్టుగా, అదేవిధంగా హెల్త్ కేర్ కూడా హెల్త్ స్కీమ్ కూడా ఇచ్చేట్టుగా పెడితే దాన్ని జీపీఎస్ అని పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా చేసినారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఈరోజు అమలు పరుస్తుంటే మీరేం చేసినారండి, దాన్ని పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టేసి ఇప్పుడు ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్లుందంటే ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు, మీ పుణ్యాన ఇది నో పిఎస్ అయింది. ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు, నో పిఎస్. మరి మీరేమో గొప్పగా చెప్తారు, ఆ తర్వాత మీరు వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000. పాపం ఎంత అన్యాయం అండి. దానికి మళ్ళీ ఇక్కడ చూడండి, వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలని ఈనాడు చక్కగా అసలు ఎలక్షన్ల ముందర ఉగాది పండుగ వేడుకలు చక్కగా ఆంధ్రజ్యోతి వాలంటీర్లకు 10,000 పారితోషికం, వారికి మెరుగైన భవిష్యత్తు కల్పిస్తాం. ఏం మెరుగైన భవిష్యత్తు ఇచ్చినారు, ఉన్న ఉద్యోగం తీసేసినారు. పాపం 5,000 వాళ్ళు ఏదో ఆందోళన తీసుకొని వర్క్ చేస్తుంటే ఉన్నది తీసేసినారు. నెక్స్ట్ ఏం చెప్పినారండి మీరు, వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేసి వారి గౌరవాన్ని పెంచుతారంట. ఇది చూడండి, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాలంటీర్లు సచివాలయం మెట్లెక్కితే ఉద్యోగి గూబ పగలగొట్టింది. ఎవరు, ఒక ఎమ్మెల్యే అధికారి, ప్రకాశం జిల్లా టీడీపీ అధికారి ప్రతినిధి చెప్తాడనమాట, ఉద్యోగుల గూబ పగలగొట్టండి. ఇంకో చోట చూస్తే బట్టిప్రోల్లో టీడీపీ బరితెగింపు, అధికార పార్టీ కార్యకర్త కావడంతో పాపం ఏం చేయలేని పరిస్థితిలో ఎస్ఐ చొక్కా పట్టుకొని నెట్టివేసిన టీడీపీ కార్యకర్త. గౌరవ ప్రతిష్టలు పెంచినారు. ఐఏఎస్ అయితే మార్కాపురంలో పాపము సబ్ కలెక్టరు ఒక రేషన్ షాపు పరిశీలనకు పోతే ఐఏఎస్ అయితే ఏం తమాషానా, మా దుకాణాలనే తనిఖీ చేస్తారా, అధికారంలో ఉన్నాం, మా జోలికి వస్తే ఊరుకోం, వెంటనే వెళ్ళిపోండి. పాపం ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా ఏమని చెప్పినారు, పచ్చ చొక్కా వాళ్ళు వస్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలని ఒకరు, ఎవరు, అచ్చెన్నాయుడు గారు చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదని హెచ్చరిక, లైన్లో పెడతా, తమాషాలు చేస్తున్నారా, ఎవరు వీళ్ళందరూ? అతి ఉత్తమమైన కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేసేవాళ్ళు. ఒక అడిషనల్ ఎస్పీ మీద డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ మీద